ప్రారంభమవుతుంది. అందరూ కూడా అక్షతలు తీసుకుని చేతబెట్టు. కార్తవీర్యుడు దత్తస్వామిని స్మరిస్తూ ఆయనకు అనేక విధములుగా కీర్తిస్తూ సహ్యాద్రిని చేరుకున్నాడు. స్వామి మధువును సేవిస్తూ అనఘామాత ఆయన ఇష్టానుగుణంగా సమస్తము సమకూర్చడాన్ని చూశాడు. మరొక ఆలోచన మనస్సులోనికి రానియక స్వామి పాదములను ఆశ్రయించినాడు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన గోడును వెళ్ళగట్టి స్వామి సేవ తన కర్తవ్యముగా చేయసాగాడు. ఆయనను అర్జునుడు సేవించిన విధము అనితర సాధ్యము. స్వామికి చందనాదులను పూసి పూలమాలతో అలంకరిస్తాడు. సమస్త సేవలను ఏమారక చేస్తాడు. ఫలాలను అందిస్తాడు. పానీయములను సమర్పిస్తాడు. మద్యం కోరిన వెంటనే అందిస్తాడు. సమయానుసారంగా కాక ఆయన ఇష్టానుసారంగా సేవలు అందించసాగాడు. తన శారీరక అవసరములను కూడా నిర్లక్ష్యం చేసి స్వామి సేవయందు లీనమై ఆత్మార్పణను గావించుకున్నాడు. గురుసేవ అన్న ఇదే కాబూల్ అన్న రీతిన అర్జునుడు దత్తస్వామిని సేవించసాగాడు. పంచాగ్నుల నడుమ శరీరమును శుష్కింప చేసుకుని చేయు తపస్సు కన్నా గురుసేవ కఠినము. గురుసేవ దొరుకుటవన ఒక వరమైన అందు కృతకృత్యులుగుట గురుకృప. అట్టి గురుకృపను అపారముగా పొందిన అర్జునుడు తన భోజనాదులను కూడా విస్మరించి గురుష్టిష్టమును పరమ పవిత్రముగా ప్రసాదముగా భావించి భుజించి నిద్రకు దూరమై స్వామిని సేవించసాగాడు. స్వామి యొక్క వివిధ భావములను ఆయన ఆవేశ ఉద్రేకములను అనేక విధములుగా చూచేవాడు. అయినప్పటికీ ఒకరోజు స్వామి అకారణంగా కోపించి తిట్టి హింసించగా ఉన్న చోట చేతులు రెండు ఊడి పడిపోయాయి. స్వామి పరీక్షాకరుడు. ఎంతటి ఓర్పుతో శ్రద్ధతో సేవ చేసిన కార్తవీర్యుడి రెండు చొట్ట చేతులు ఊడిపోయి మొండి దేహంతో వాడైనాడు. తనకింకా ఏ విధమైన సేవ చేయలేననే దుఃఖమందు ఉన్నాడు. ఆ సమయమందు దత్తస్వామి, అయ్యో పిచ్చి రాకుమారా, మంచికి వెళితే చెడు ఎదురైనట్టుంది నీ పరిస్థితి. దుష్ట గురువులను క్షుద్రోపాసకులను చేరి సేవించిన పరిణామము ఏ విధముగానే జరుగుతుంది. ఏదో నన్ను సేవించి అపారమైన బహుబలం సంపాదించవలనన్న కోరికతో వచ్చావు. నీ ఆశ నిరాశ అయింది. ఇంకా ముందెన్నడు ఇలాంటి త్రాగుబోతులను సేవించి ఇబ్బందులకు గురి కావద్దు. ఎవరైనా మంచి వారిని ఆశ్రయించి ప్రయోజనము పొందుని ఇక వెళ్ళవచ్చినట్లుగా సైగ చేశారు. స్వామి పలుకులు గల కార్తవీర్యుడు దుఃఖాన్ని దృఢమింగుతూ కళ్ళల్లో నీరు నిండగా నక్షత్ర స్వరంతో ఈ విధముగా ప్రార్థించసాగాడు. స్వామి త్రిమూర్తి స్వరూప దేవాది దేవ, నీవు సామాన్యుడివి కావు. ఈ మాయ నీ సృష్టి. నీవు మాయాధ్యక్షుడివి. ఆమె సాక్షాత్ త్రిమాతయే. అట్టి నీ మాయను దాటగలగడం ఇంద్రాదులకే సాధ్యం కాదు. ఇక సామాన్య మానవుడినైనా నేనేపాటి? ముల్లోకములకు తండ్రి అయిన నీవే స్వయంగా ఇంతటి కఠిన పరీక్షకు గురి చేయడం న్యాయమా అని పరిపరి విధాల ప్రార్థించి దత్తస్వామి పాదములపై పడి, స్వామి చేతులే కాదు ఈ దేహమునందున్న సమస్త అవయములు పోయినా నిన్ను విడువను నేను. అర్జునుడి పట్టుదలకు సంతోషించిన దత్తప్రభువు తన స్వస్వరూపముతో ప్రకటనమై, వత్స నీకు కావలసినవన్నీ కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. అర్జునుడు మానసికంగా నమస్కరించి తన పాలనలో ధర్మాభివృద్ధి మరియు ధర్మరక్షణ కలగాలని, సర్వుల మనోభావంలో తనకు తెలియాలని, సహస్ర బాహువులతో పాటు అష్టసిద్ధులు కావాలని, వీటన్నిటితో పాటు వినయము తగిన సమయమునందు పెద్దలచే మార్గదర్శనం కలగవలనని, తన మరణము ఒక మహావీరుని చేతియందు కలగవలనని మొదలుగా గల అనేక వరములు కోరినాడు. వీటన్నిటితో పాటు గురువులపై నిశ్చయమైన భక్తిని కోరుకున్నాడు. దత్తస్వామి అతను కోరిన వరాలన్నిటినీ అనుగ్రహిస్తూ అర్జునులకు ఒక దివ్యరథమునిస్తూ ఈ సమస్త భూమండలానికి నీవు చక్రవర్తి అవుతావని ఆశీర్వదిస్తూ ఈ విధముగా అన్నాడు. కార్తవీర్య, నీ శ్రద్ధ భక్తులకు పరమానందమనేది. ఏ భక్తునికి లభించనున్న అపూర్వ వరాలను నీవు ఈ రోజు నా నుండి పొందావు. ఈనాడు మార్గశిర బహుళ అష్టమి నాతో పాటు ఉన్న ఈ పరమ పావని పేరు అనగా మా సంతానమే అష్టసిద్ధులు. నీవు ఈ అనఘాదేవితో సహా నన్ను ఉపాసించి అష్టసిద్ధులతో పాటు అనేక వరములను పొందావు. ఈ రోజు నాకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజును
అనఘాష్టమి అని వ్యవహరించడం జరుగుతుంది. ఇంతటి అపూర్వమైన రోజున ప్రతి సంవత్సరము అనఘా సమేతుడైన నన్ను మా అష్టపుత్రులతో సహా గర్భులతో చేసిన మండపమునందు కలశ స్థాపన చేసి పురుష సూక్త శ్రీ సూక్త విధానములతో షోడశోపచారములు చేసి కందవు గుతోపప్పు దీపాదులతో అర్చించినట్టు వారి త్రివిధముల పాపములు పరిహరించి నీ అంతటి వాణిని చేస్తాను. అట్టు వారికి ఇరువైపులా 7 తరముల వారికి ముక్తి లభిస్తుంది. కార్తవీర్య నీ వలన సమస్త లోకమునకు లభిస్తున్నది వరం ఇది. దీనినే అనఘాష్టమి వ్రతంగా వ్యవహరించి ఈ రోజు అనగా మార్గశిర బహుళ అష్టమిని అనఘాష్టమిగా వ్రతమును ఆచరించి శుభురుని పొందుదురుగాక అనెను. దత్తస్వామి నుండి ఇన్ని వరమును పొంది మాహేష్పతి పట్టణములకు వెళ్లి పట్టాభిషిక్తుడై జనరంజకముగాను ధర్మబద్ధంగాను రాజ్యమేలినాడు. కార్తవీర్యుడు తన సహస్ర బాహువులతో ఒకసారి నర్మదా నదికి ఆనకట్టుగా నిలిచాడు. అతని బాహువులను దాటలేని నర్మదా పెద్దల దిక్కులలో ప్రవహించినది. ఆ సమయంలో రావణాసురుడు అర్చిస్తున్న సైకతలింగం నదీ నీటి ప్రవాహమందు కరిగిపోయింది. దీనిని సహించలేని రావణుడు సేనా సహితముగా కార్తవీర్యార్జునుతో యుద్ధము చేసినాడు. ఒక్కొక్క అసురుని ఒక్కొక్క రూపముతో కార్తవీర్యార్జునుడు సమస్త అసుర సేనను సంహరించి రావణుని బంధించి చెరసాల ఎన్నించినాడు. ఈ విషయము తెలిసిన పులస్త్య మహర్షి తన మనవని విడిపించుకుని కార్తవీర్యార్జును ద్వారా మర్యాదనందుకుని తిరిగి మరలినాడు. అతః తృతీయోధ్యాయ సమాప్తః.